హైదరాబాద్లో ఉన్న అతి ప్రాచీన ఆలయాల్లో కర్మన్ ఘాట్ ఆలయం ఒకటి. 1143వ సంవత్సరంలో గోల్కొండను పాలించే రెండవ ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని కట్టించినట్లు ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తున్నది. అతి పురాతన కట్టడంగా ఉన్న ఈ ఆలయ నిర్మాణం చూడగానే భక్తులలో భక్తిభావం ఉప్పొంగుతుంది. ఆంజనేయ స్వామికి చాలా చోట్ల ఆలయాలున్నాయి, కానీ ఈ ధ్యానాంజనేయ స్వామి వారి ఆలయానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. మరి ఆ ప్రత్యేకతలు ఏంటి? అసలు శ్రీ ధ్యానాంజనేయ స్వామి ఉన్న ప్రాంతానికి కర్మన్ ఘాట్ అని పేరు ఎందుకు వచ్చింది? ఆ ప్రత్యేకతలు ఏంటో, ఆ రహస్యం ఏమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడగలరు. రంగారెడ్డి జిల్లాలోని సరూర్ నగర్ ప్రాంతంలో కర్మన్ ఘాట్లో శ్రీ ధ్యానాంజనేయ స్వామి వారి ఆలయం ఉంది. ధ్యానముద్రలో స్వయంభూగా వెలిసిన శ్రీ ధ్యానాంజనేయ స్వామి ఆశ్రిత జన భక్తకోటి కల్పవృక్షంగా వెలుగొందుతున్నాడు. అంతేకాక ఇది రంగారెడ్డి జిల్లాలో ఉన్న అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటిగా ఉంది. ఇక ఈ ఆలయ చరిత్రకు వస్తే, కాకతీయ ప్రభు అయిన రెండవ ప్రతాపరుద్రుడికి వేట అంటే చాలా ఇష్టం. మనం హైదరాబాద్గా పిలుచుకుంటున్న ఈ ప్రాంతాన్ని ఆ రోజుల్లో లక్ష్మీపురం అనే పేరుతో పిలిచేవారు. అది పెద్ద అడవిగా ఉండేది. ఒకరోజు ప్రతాపరుద్రుడు ఈ లక్ష్మీపురం ప్రాంతానికి వేటకు రాగా దగ్గరలోని పొదల నుండి పులి అరిచిన శబ్దం వినబడింది. ఆ పొదల దిక్కుకు వెళ్లే కొలది శబ్దం మాయమవుతూ వచ్చింది. అలసిపోయిన రాజు ఒక పొద దగ్గర కూర్చొని సేద తీరుతుండగా తన దగ్గరలోని పొద నుండి శ్రీరామ్ శ్రీరామ్ అనే తారక మంత్రం వినిపించిందట. ఆశ్చర్యం చెందిన రాజు పొదవైపుగా వెళ్లి ఆకులు, తీగలు, చెట్లు తొలగించి చూడగా ధ్యానముద్రలో ఉన్న శ్రీ ఆంజనేయుడి విగ్రహం కనిపించింది. భక్తితో చేతులు జోడించి నమస్కరించి కోటకు చేరాడు ప్రతాపరుద్రుడు. ఆ రోజు రాత్రి ఆ రాజుకు ఆంజనేయుడు నిద్రలో కనిపించి తాను ఉన్న ప్రదేశంలో దేవాలయం నిర్మించమని, అందువల్ల తనకు తన రాజ్యానికి మంచి జరుగుతుందని, సకల శుభాలు కలుగుతాయని ఆజ్ఞాపించాడు. ఆ స్వామి ఆజ్ఞానుసారం ఆలయం నిర్మాణం చేసి హనుమాన్ జయంతి రోజున పూజలు నిర్వహించి అర్చకులను పిలిపించాడు. 17వ శతాబ్దంలో ఔరంగజేబు గోల్కొండ కోట ఆక్రమించుకుని దేశంలోని హిందూ దేవాలయాలన్నింటినీ ధ్వంసం చేయమని ఆజ్ఞాపించాడు. ఆ సమయంలో ఈ ఆలయంలోకి తురుష్క సైన్యం ప్రవేశించడానికి ప్రయత్నించి విఫలులయ్యారు. అప్పుడు ఔరంగజేబు ఉగ్రుడై ఆలయాన్ని నేలమట్టం చేయడానికి ఆలయ ముఖద్వారం వద్దకు చేరుకోగా ఒక్కసారిగా పిడుగు వంటి భయంకర శబ్దం వినిపించగా ఔరంగజేబు భయంతో వణికిపోయాడు. ఇంతలో ఆకాశం నుండి, "ఓ రాజా, ఈ గుడిని పడగొట్టాలంటే ముందు నీ గుండెను గట్టిపరుచుకో" అనే మాటలు వినిపించగా అప్పుడు ఔరంగజేబు ధైర్యం చేసుకొని, "నీవు నిజమైతే నాకు కనిపించు" అని అనగా అప్పుడు ఆ ప్రాంతమంతా కాంతివంతంగా, దివ్య తేజోవంతంగా వెలిగిపోయింది. ఆ కాంతి నుండి ఒక అద్భుత సుందరమూర్తి అయిన ధ్యానాంజనేయ స్వామి దివ్య రూపం ఒక్కసారిగా ప్రత్యక్షమై అదృశ్యమయ్యాడట. అప్పుడు ఔరంగజేబు తనకు తానుగా ఈ ప్రాంతం నుండి నిష్క్రమించాడని చెబుతారు. అందుకే అప్పటి నుండి ఈ దేవాలయం ఉన్న ప్రాంతానికి కర్మన్ ఘాట్ అనే పేరు స్థిరపడిపోయింది. ఈ ఆలయంలోని స్వామివారిని ప్రదక్షిణలతో సేవిస్తే సంతానం లేనివారు సంతానవంతులవుతారని, మరియు గాలి, ధూళి లాంటివి దరిచేరవని ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.